నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి రాయలసీమలో రాజకీయం ఎప్పుడు వేడిగానే ఉంటుంది అందులోనూ అనంతపురం జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ పొలిటికల్ ఫైర్ బ్రాండ్లు కూడా అధికం రాజశేఖర రెడ్డి సమయంలో సైతం ఆయనను ఎదురొడ్డి నిలబడిన నేతలు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా ఇలానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2019లో మాత్రమే అక్కడ పట్టు చిక్కింది అయితే ఈ ఎన్నికల్లో అక్కడ కూటమి స్విప్ చేసింది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఈ తరుణంలో ఈ రోజు జగన్ అనంతపురం పర్యటనకు వెళ్తున్నారు అందులోనూ పరిటాల వారి కంచుకోటలో అడుగు పెట్టబోతున్నారు దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి రాయలసీమలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో రాప్తాడు ఒకటి అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంటుంది బలమైన ప్రత్యర్థులు ఉండడంతో సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మొన్న మధ్యన పరిటాల సునీత స్పందించారు పరిటాల రవి హత్యలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగల శక్తి తమకు ఉందని అటు నుంచి అటే హెలికాప్టర్ లో పంపించేయగలమంటూ చెప్పుకొచ్చారు ఇక అప్పట్లో పరిటాల రవీంద్ర పులివెందులు వెళ్తే ఆయన వాహనాలను అడ్డుకున్నారని నాటి సంగతులను గుర్తు చేశారు తద్వారా పరిటాల అభిమానుల్లో ఒక రకమైన ఫైర్ తెచ్చే ప్రయత్నం చేశారు అందుకే పరిటాల సునీత ముందు జాగ్రత్త చర్యలుగా జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి రాకతో రాప్తాడులో రాజకీయం మరింత వేడికి అవకాశం ఉంది రాప్తాడులో అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది 2014లో పరిటాల సునీత గెలిచారు 2019లో ఆమెపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు ఇక 2024లో సునీత మళ్లీ గెలిచారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి